హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాధవి కిచెన్. ఈరోజు మనం ఆలూ ఫ్రై చేసుకుంటున్నాము. ఈ ఆలూ ఫ్రై పిల్లలకి చాలా ఇష్టపడతారు, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంటికి ఎవరన్నా బంధువులు వచ్చినప్పుడు కూడా ఈ ఆలూ ఫ్రై చేసి పెడతాం మనము. అయితే ఈ ఆలూ ఫ్రైకి ఏమేం కావాలి, ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడైతే మనం చూసేద్దాం రండి. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డలు సన్నగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఆయిల్, కారం, ఉప్పు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ధనియాల పొడి, తాలింపు దినుసులు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడైతే మనం దీన్ని తయారు చేసుకుందాం. ముందుగా ఒక కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ కడాయి వేడెక్కాక ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోండి. ఈ తాలింపు దినుసులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇందులో పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర ఉన్నాయి. ఇవి చిటపటలాడిన తర్వాత దీనిలోకి మనం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకోవటం వల్ల ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే తొందరగా మగ్గుతాయి. సాల్ట్ వేసుకుని ఇలా కలుపుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు చిటపటలాడేంత వరకు తిప్పుకోండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆలు తీసుకుని ఇందులోకి యాడ్ చేయండి. ఈ ఆలు ఫస్ట్ మనం కట్ చేసి ఉప్పు వాటర్లో వేసి ఒకసారి కడిగేసాము. కడిగిన తర్వాత మళ్ళీ రెండోసారి కడిగాము. ఎందుకంటే ఇందులో కొంచెం జిగటలు లాంటి పదార్థం ఉంటుంది, అందుకే 2 టైమ్స్ కడుక్కోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకుని ఒకసారి ఈ కర్రీ అంతా తిప్పుకోండి. ఈ పసుపు ముక్కలకు పట్టేలా తిప్పుకోండి. ఈ ఫ్రై వచ్చేసి మనం సిమ్లోనే వేయించుకోవాలి, ఆయిల్లో పెడితే మాడిపోతుంది. ఒకసారి మూత పెట్టుకున్నాం అనుకోండి, మంచిగా ముక్కలు మగ్గుతాయి. మూత తీసుకుని మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండండి. మధ్యన తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోండి. అలాగే మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. అడుగు అంటుతుంది కనుక మనం మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇలా మూత పెట్టడం వల్ల ముక్కలు మంచిగా మగ్గుతాయి. మనం వాటర్ వేయకుండానే మనకి ఫ్రై అయితే రెడీ అవుతుంది. తర్వాత ధనియాల పొడి వేసుకోండి. 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వేసుకుని తర్వాత 1.5 స్పూన్ కారం వేసుకోండి. ఈ కారం 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇంకా తక్కువైనా వేసుకోవచ్చు. అది మనం తినేదాన్ని బట్టి మనం కారం యాడ్ చేసుకోండి. తర్వాత ఈ కర్రీ అంతా ఈ కారము అలాగే ధనియాల పొడి పట్టేలాగా మంచిగా తిప్పుకోండి. 1 స్పూను 1.5 స్పూన్ ఉప్పు వేసుకోండి. నేనైతే ఉప్పు వేసాను, అదైతే మిస్ అయింది. మీరు ఉప్పు వేసుకోండి. ఇదైతే ఒక 2 మినిట్స్ వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల మనం వేసిన ఈ కారము, ధనియాల పొడి ఇవైతే ముక్కలకు మంచిగా పడతాయి. పట్టి మన ఆలుగడ్డ ఫ్రై అయితే రెడీ అయింది. చూడండి ఎలా ఉందో, చూడటానికి చాలా బాగుంది, నోరూరేలాగా ఉంది. ఇదైతే పిల్లలకి చాలా ఇష్టపడతారు, ఇష్టంగా తింటారు కూడా. అలాగే మనకి ఇంటికి ఎవరన్నా బంధువులు వచ్చినప్పుడు కూడా ఇది చేసి పెడతాం కదా, ఎందుకంటే అందరికీ ఇష్టం కదా ఈ బంగాళదుంపల కర్రీ అయితే. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చూసి మాకు అయితే కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ని. లైక్ చేయండి అండి.